Taking shots at the enemy. I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a new degree, bitch, you ain't seen anything. హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ నేను గోవాలో ఉన్నాను, అది కూడా కబీరా మొబిలిటీ హెడ్ ఆఫీస్ దగ్గర. అండ్ ఈరోజు మనతో పాటు ఉంది కబీరా మొబిలిటీకి సంబంధించిన స్పోర్ట్స్ స్టైల్ ఎలక్ట్రిక్ బైక్, అదే KM3000 Mark II. అసలు కబీరా మొబిలిటీ కంపెనీ అంటే ఏమిటి, అండ్ ఈ KM3000 Mark IIలో వీళ్ళు కొత్తగా ఇచ్చిన అప్డేట్స్ ఏమిటి, వీటన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. బట్ అంతకంటే ముందు మీలో ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ కాకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సీ కబీరా మొబిలిటీ KM3000 Mark II ఎలక్ట్రిక్ బైక్. స్పోర్ట్స్ స్టైల్ బైక్ కాబట్టి దానికి తగ్గట్టే డిజైన్ కూడా ఉంటుంది. ఫ్రంట్లో చూస్తే మనకి కంప్లీట్ బాడీ ఫేరింగ్ అనేది కనపడుతుంది. అలాగే ఈ బైక్లో వచ్చేసరికి స్ప్లిట్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు, అలాగే LED DRLs ప్రొవైడ్ చేశారు. ఇంకా సీట్ కూడా మనకి ఆ స్టైలిష్ లుక్ కోసం స్ప్లిట్ సీట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా మీరు సైడ్ ప్రొఫైల్ అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ హ్యూజ్ బ్యాటరీ ప్యాక్ ప్రొవైడ్ చేశారు. సో ఇది ఎలక్ట్రిక్ బైక్ కాబట్టి ఇక్కడ ఇంజన్ అనేది ఉండదు, సో ఇక్కడ బ్యాటరీ అనేది ప్లేస్ చేయడం అయితే జరిగింది. ఇంకా రేర్ సెక్షన్ విషయానికి వస్తే ఇక్కడ రేర్ సెక్షన్ కొంచెం లిఫ్ట్ చేసినట్టు అనిపిస్తుంది, అంటే కొంచెం హైట్లో ఉంటుంది. అలాగే ఇక్కడ షార్పర్గా కనపడుతుంది మనకు బ్యాక్ సైడ్ నుంచి చూసినప్పుడు. అండ్ ఇక్కడ కూడా LED టైల్ ల్యాంప్ ప్రొవైడ్ చేశారు, అలాగే LED ఇండికేటర్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా ఈ బైక్ సీట్ హైట్ వచ్చేసరికి 800 mm, సో షార్ట్ రైడర్స్ కూడా పెద్దగా ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు. అండ్ ఫుట్ పెక్స్ పొజిషన్ అయితే కొంచెం రేర్ సెట్ ఇచ్చారు ఆ స్పోర్టియర్ లుక్ కోసం. అండ్ ఇంకా హ్యాండిల్ బార్ పొజిషన్ కూడా మనకు చూస్తే ఫార్వర్డ్ లీన్ అనేది ఉంటుంది, మరీ అగ్రెసివ్గా అయితే లేదు. అండ్ ఇక్కడ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో మీరు దీన్ని రైడ్ చేసేటప్పుడు ఆ స్పోర్టియర్ ఫీల్ అయితే ఖచ్చితంగా మీకు కలుగుతుంది. ఓల్డ్ జనరేషన్ KM3000తో కంపేర్ చేస్తే కొత్త జనరేషన్ దట్ ఈస్ KM3000 Mark II బైక్లో వచ్చేసరికి పవర్ ట్రైన్ని కంప్లీట్గా చేంజ్ చేయడం అయితే జరిగింది. అంటే ఎలక్ట్రిక్ మోటార్ తీసుకున్నా లేదా మోటార్ కంట్రోల్ యూనిట్ తీసుకున్నా కూడా ఇప్పుడు ఫాక్స్కాన్ కంపెనీ నుంచి తీసుకోవడం జరిగింది. సో దీనివల్ల పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయిందని చెప్పి మనకి కబీరా కంపెనీ చెప్తోంది. అండ్ ఇంకా నా రైడ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే నేను కంప్లీట్గా అయితే టెస్ట్ రైడ్ చేయకపోయినా బట్ కొంచెం సేపు అయితే ఈ బైక్ని రైడ్ చేయడం అయితే జరిగింది. బట్ నేను ఒకటైతే అబ్జర్వ్ చేశాను, ఎవరైతే పెట్రోల్ బైక్స్ని యూస్ చేస్తుంటారో వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్స్ని మొదటిసారిగా షిఫ్ట్ అయినప్పుడు కొంచెం అలవాటు పడడానికి టైం పడుతుంది. బట్ ఒక్కసారి మీరు అలవాటు పడితే ఖచ్చితంగా ఈ ఎలక్ట్రిక్ బైక్ రైడ్ ఎక్స్పీరియన్స్ని మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ బైక్లో వచ్చేసరికి 3 రైడింగ్ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు, దట్ ఈజ్ ఎకనమీ, సిటీ అండ్ స్పోర్ట్ మోడ్. సో మీరు టాప్ స్పీడ్లో వెళ్ళాలంటే స్పోర్ట్ మోడ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మోడును బట్టి రేంజ్ అనేది కూడా మారుతుంటుంది, అలాగే స్పీడ్ అనేది కూడా మారుతూ ఉంటుంది. కబీరా కంపెనీ ఈ బైక్లో కొన్ని ఇంపార్టెంట్ మెకానికల్ చేంజెస్ కూడా చేసింది. అందులో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ గురించి. సో ఈ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ ఇవ్వడం వల్ల ఈ బైక్ యొక్క స్టెబిలిటీ కూడా బాగా ఇంప్రూవ్ అయింది, అండ్ రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా ఇంప్రూవ్ అయింది. అంతేకాదు బైక్ యొక్క స్టెబిలిటీని ఇంక్రీజ్ చేసే భాగంలోనే ఈ చాసిస్ థిక్నెస్ కూడా చేంజ్ చేయడం అయితే జరిగిందని చెప్పి కూడా కంపెనీ చెబుతోంది. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్లో షోవా కంపెనీ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు, రేర్లో వచ్చేసరికి మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చారు. పాత బైక్తో కంపేర్ చేస్తే కబీరా కంపెనీ చెప్తోంది సస్పెన్షన్ ట్యూనింగ్ కూడా స్లైట్గా చేంజ్ చేశామని. సో దీనివల్ల మీకు మోర్ స్టెబిలిటీ అనేది ఉంటుంది, అలాగే రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా ఇంప్రూవ్ అయిందని చెప్పి చెప్తున్నారు. నేను ఈ బైక్ను రైడ్ చేసింది కొద్దిసేపు అయినా కూడా నాకు సస్పెన్షన్ పరంగా ఎలాంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేశారు, రేర్లో కూడా డిస్క్ బ్రేక్ ఇచ్చారు. అంతేకాదు ఈ బైక్లో డ్యూయల్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది, సో ఎఫెక్టివ్ బ్రేకింగ్ కోసం ఇది ఇవ్వడం అయితే జరిగిందని చెప్పి కూడా మనకి కబీరా కంపెనీ చెప్తోంది. ఈ కొత్త KM3000 Mark II బైక్లో నాకు బాగా నచ్చిన అప్డేట్ ఏమంటే ఆన్ బోర్డ్ ఛార్జర్. ఇంతకుముందు మనము ఛార్జింగ్ కోసం సపరేట్గా ఎక్విప్మెంట్ తీసుకొని పెట్టాల్సి ఉండేది ఛార్జింగ్, కానీ ఇప్పుడైతే మనకి ఆన్ బోర్డ్ ఛార్జర్ ఇచ్చారు, అంటే ఇన్బిల్ట్గా ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో సింపుల్గా మీరు 2 మీటర్స్ వైర్తో ఇంట్లో ఉండే పవర్ సాకెట్ ద్వారా ఈ బైక్ను మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. పాత KM3000 బైక్లో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విజిబిలిటీ అంతగా బాగుండేది కాదు. సో ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని కబీరా కంపెనీ కొత్త KM3000 ఎలక్ట్రిక్ బైక్లో కంప్లీట్గా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని చేంజ్ చేశారు. అండ్ ఇప్పుడు కొత్తగా 5 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. అంతేకాదు విజిబిలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చేసరికి IoT విత్ సపోర్టెడ్ బై రిలయన్స్ జియో కూడా ఆఫర్ చేస్తున్నారు. సో దీని ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు యాప్తోనే మీ మొబైల్లో ఈ బైక్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా చూసుకోవచ్చు, అండ్ నావిగేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. అంతేకాదు మీ మొబైల్ యొక్క స్క్రీన్ని కూడా ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీద క్యాష్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ యొక్క థీమ్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలా ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు.
ఇంకా ఈ బైక్లో క్రూజ్ కంట్రోల్, రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఇచ్చారు. అలాగే దీంట్లో రివర్స్ మోడ్ కూడా ఉంది. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ మీద ఉన్న గ్రీన్ స్విచ్ని ప్రెస్ చేసి పట్టుకొని యాక్సిలరేటర్ని ముందు కంటే బైక్ ఆటోమేటిక్గా రివర్స్ వెళ్తుంది. అలాగే ఈ బైక్లో 13 లీటర్స్ కెపాసిటీ స్టోరేజ్ ట్యాంక్ ఇచ్చారు. ఇంకా కబీరా మొబిలిటీ కంపెనీ గురించి చెప్పాలంటే ఇది ఒక స్టార్టప్ కంపెనీ. ఈ కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చేసరికి గోవాలో ఉంది అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వచ్చేసరికి ధార్వాడ, కర్ణాటకలో ఉంది. అండ్ ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని కూడా ముందు నుండి కూడా మ్యానుఫ్యాక్చర్ అండ్ సేల్ చేస్తుంది. అండ్ 2020లో ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ బైక్స్ని లాంచ్ చేశారు. అదే KM 3000 అండ్ 4000. అండ్ ఇప్పుడు 2024 ఫిబ్రవరి 14న ఈ KM 4000 అండ్ 3000 సెకండ్ జనరేషన్ బైక్స్ని లాంచ్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీ ఆల్ ఓవర్ ఇండియా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పటికే 25 డీలర్షిప్స్ ఉన్నాయి అండ్ ఫ్యూచర్లో కూడా మరిన్ని చోట్ల డీలర్షిప్ అనేది పెడతామని చెప్తున్నారు. అన్ని డీలర్షిప్లో మనకి సర్వీస్ అండ్ సేల్స్ రెండు కూడా ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఈ బైక్ ఎగ్జాక్ట్ ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ ఇంకా మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే కబీరా కంపెనీ ఈ బైక్ని ఈ నెల 14న లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఈ బైక్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో ఒక కొత్త సెన్సేషన్గా మారనుందా? దీనికి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అండ్ మీరు ఈ బైక్ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బట్ ఒక్కటైతే చెప్పగలను, పాత KM 3000 బైక్తో కంపేర్ చేస్తే చాలా ఇంపార్టెంట్ చేంజెస్ చేసింది కబీరా కంపెనీ. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.